హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ట్రూ బ్యూటీ ఎపిసోడ్ నెంబర్ 13 ఈ వీడియో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ గా వస్తాయి. లాస్ట్ ఎపిసోడ్ లో జోకిమ్ కి మేకప్ లేని వీడియోని స్కూల్ కమ్యూనిటీలో పోస్ట్ చేసి ఉంటారు కదా, అది చూసిన స్కూల్లో వాళ్ళందరూ జోకిమ్ ని చూసి నవ్వుతూ ఉండడం, జోకిమ్ తట్టుకోలేక స్కూల్ బయటికి ఏడుస్తూ పారిపోతూ ఉంటుంది. అదే టైంలో జోకిమ్ కింద పడిపోవడం లీసుహో చూసి లీసుహో జోకిమ్ దగ్గరికి వచ్చి కింద పడిపోయిన జోకిమ్ ని లేపటానికి లీసుహో ట్రై చేస్తూ ఉంటాడు. కానీ జోకిమ్ లీసుహోని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి ఏడుస్తూ స్కూల్ బయటికి పరిగెడుతూ ఉంటుంది. అదే టైంలో ఆంగ్సీజూన్ స్కూల్ కు వస్తూ ఉంటాడు. జోకిమ్ ఏడుస్తూ ఆంగ్సీజూన్ ఎదురుగానే పరిగెడుతూ ఉంటుంది. అయితే ఆంగ్సీజూన్ జోకిమ్ వెళ్తూ ఉండడం చేయి పట్టుకుని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు, స్కూల్ జరుగుతున్న టైంలో అనగానే జోకిమ్ ఆంగ్సీజూన్ ని పట్టించుకోకుండా చేయి విడిపించుకొని ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుంది. జోకిమ్ ఏడవడం చూసిన ఆంగ్సీజూన్ ఏమైందా అని అనుకుంటూ ఉంటాడు. ఈ లోపే జరిగింది తెలుసుకుని లీసుహో కూడా జోకిమ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి ఆంగ్సీజూన్ ని జోకిమ్ ఎట్ సైడ్ వెళ్ళిందని అడుగుతూ ఉంటాడు. దానికి ఆంగ్సీజూన్ బయటికి వెళ్ళిందని చెప్పడంతో లీసుహో కూడా జోకిమ్ వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. దాంతో ఆంగ్సీజూన్ వీళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడ్డారేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇక అదే టైంలో ఆంగ్సీజూన్ ఫ్రెండ్ వచ్చి స్కూల్ కమ్యూనిటీలో పోస్ట్ చేసిన వీడియోని ఆంగ్సీజూన్ కి చూపిస్తాడు. ఈ వీడియోని చూసిన ఆంగ్సీజూన్ చాలా అంటే చాలా షాక్ అవుతాడు. కమ్యూనిటీలో ఈ వీడియోని ఎవరు పోస్ట్ చేసి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జోకిమ్ ఏడుస్తూ పరిగెత్తి బస్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చూసిన లీసుహో కూడా జోకిమ్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. జోకిమ్ కి ఎంత కాల్ చేసినా జోకిమ్ అస్సలు ఆన్సర్ చేయదు. బస్ లో కూర్చొని కూడా అలానే ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఆంగ్సీజూన్ జోకిమ్ పాత స్కూల్ ఫ్రెండ్ అయిన సూమి ఆ వీడియోని ఏమైనా పోస్ట్ చేసిందేమో అని జోకిమ్ పాత స్కూల్ కి కోపంగా వస్తూ ఉంటాడు. సూమి కోసం వెతుకుతున్న టైంలో సూమి ఆంగ్సీజూన్ దగ్గరికి వచ్చి నా కోసమే స్కూల్ దగ్గరికి వచ్చావా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది. దాంతో ఆంగ్సీజూన్ జోకిమ్ వీడియోని నువ్వేనా పోస్ట్ చేసింది స్కూల్ కమ్యూనిటీలో అని అడుగుతూ ఉంటాడు. దాంతో సూమి నాకంత అవసరం ఏంటి, మీ స్కూల్ కమ్యూనిటీలో నేనెందుకు వీడియోని పోస్ట్ చేస్తాను, మీ స్కూల్ వాళ్ళే ఆ పని చేసి ఉంటారు అని ఇండైరెక్ట్ గా సూజిన్ తన వీడియోస్ ని అడిగినట్టు హింట్లు ఇస్తూ ఉంటుంది. ఇది తెలుసుకున్న ఆంగ్సీజూన్ నువ్వైతే కాదుగా, నువ్వైతే అప్పుడు చెప్తా నీ సంగతి అని సూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక అదే టైంలో స్కూల్లో అందరూ జోకిమ్ గురించి గుసగుసలుగా మాట్లాడుకోవడం జోకిమ్ వాళ్ళ తమ్ముడు విని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో తన ఫ్రెండ్స్ కూడా వాళ్ళ అక్క గురించి బ్యాడ్ గా మాట్లాడుకోవడం నచ్చక జోకిమ్ వాళ్ళ తమ్ముడు వెళ్లి తన ఫ్రెండ్స్ ని కొడుతూ ఉంటాడు. ఇది చూసిన గోగున్ జోకిమ్ వాళ్ళ తమ్ముడు దగ్గరికి వచ్చి ఆ అబ్బాయిని వాళ్ళతో గొడవ పడనివ్వకోకుండా బయటికి తీసుకొని వచ్చి జోకిమ్ వీడియో నేను చూశాను, ఎవరేమన్నా పట్టించుకోకు, ఏ సమస్యనైనా సైలెంట్ గా ఉండి పరిష్కరించుకోవాలి, నువ్వు మీ అక్క పట్ల ఇంత బాధ్యతగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక అదే రోజు జోకిమ్ కి ఏదో కొరియర్ రావడంతో ఆ కొరియర్ తీసుకువెళ్లి జోకిమ్ వాళ్ళ మమ్మీ జోకిమ్ రూమ్ లో పెడుతుంది. ఇక అదే టైంలో టేబుల్ మీద జోకిమ్ మేకప్ ఆర్టిస్ట్ గా జాయిన్ అవ్వడానికి బిల్ పే చేసిన రిసిప్ట్ ఆ టేబుల్ మీద ఉండడం జోకిమ్ వాళ్ళ మదర్ చూసి చాలా షాక్ అవుతుంది. దీంతో తను చదువుకోమని పంపిస్తే ఇలా మేకప్ ఆర్టిస్ట్ అవుతుందా అని చాలా కోపంతో జోకిమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. స్కూల్లో అందరూ జోకిమ్ గురించి బ్యాడ్ గా మాట్లాడుకోవడం విన్న సూహ ఏమీ పట్టించుకోకుండా చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బెంచ్ మీద పడుకొని ఉంటుంది. ఇక అదే టైంలో ఆంగ్సీజూన్ చాలా కోపంతో డోర్లు నెట్టేసుకొని సూజిన్ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలి, బయటికి రా అని అంటూ ఉంటాడు. ఇక దానికి కేర్లెస్ గా సమాధానం ఇస్తూ సూజిన్ ఇప్పుడు క్లాసు ఉంది, నేను రాలేను, ఏంటో చెప్పు అనగానే ఇక్కడే చెప్పేయాలా అందరి ముందు, నువ్వు ఫస్ట్ బయటికి రా అని చెయ్యి పట్టుకొని ఈడ్చుకొని బయటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇది చూసిన క్లాస్ లో వాళ్ళందరూ ఏంటి అంత కోపంగా ఉన్నాడు, ఏమైందా అని అనుకుంటూ ఉంటారు. తర్వాత సూజిన్ ని ఆంగ్సీజూన్ బయటికి తీసుకొని వెళ్లి ఇదంతా చేసింది నువ్వేనా, ఎందుకు చేశావు, ఆ వీడియోని ఫస్ట్ డిలీట్ చెయ్యి, నేను లీసుహోకి ఈ విషయం గురించి చెప్పక ముందుకే నువ్వు ఆ వీడియోని
డిలీట్ చెయ్యి అని ఆంగ్సీజున్ అంటూ ఉంటాడు. దానికి సూజిన్ నాకేం భయం లేదు, నువ్వు చెప్పాలనుకుంటే చెప్పుకో అని అంటూ ఉంటుంది. ఇదంతా జోకిం ని బ్యాడ్ చేయడానికే చేస్తున్నావు కదా, నీలాంటి మూర్ఖురాల్ని ఎవరూ లవ్ చేయరు. నీ గురించి తెలుసుకున్నాక లీసుహో నిన్ను ఒక ఫ్రెండ్ లా కూడా ట్రీట్ చేయడు ఆంగ్సీజున్ సూజిన్ తో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అదే రోజు నైట్ లీసుహో జోకిం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి జోకిం కి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ జోకిం కాల్ ఆన్సర్ చేయదు. అప్పుడే జోకిం ఇంట్లోకి వస్తూ ఉండడం చూసిన లీసుహో జోకిం దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే జోకిం లీసుహోని పట్టించుకోకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో లీసుహో బాధపడుతూ వెళ్ళిపోతాడు. తర్వాత ఇంట్లోకి వెళ్లిన జోకిం ఏడుస్తూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక జోకిం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ మమ్మీ ఇప్పటి వరకు బయట నువ్వు ఏం చేస్తున్నావు, ఇంత లేట్ గా ఇంటికి ఎందుకు వచ్చావని అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా తను మేకప్ ఆర్టిస్ట్ అవ్వడానికి పే చేసిన బిల్ చూపిస్తూ దీనికి నీకు పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి జోకిం ని వాళ్ళ మమ్మీ అడుగుతూ ఉంటుంది. దాంతో జోకిం దీని విషయం రేపు మార్నింగ్ మాట్లాడుకుందాము, ఇప్పుడు నా మనసు ఏం బాలేదని జోకిం అంటూ ఉంటుంది. దాంతో జోకిం వాళ్ళ మమ్మీ ఈ విషయం ఇప్పుడే తేలాలి అని అంటుంది. దానికి జోకిం నేను పార్ట్ టైం జాబ్ చేసి ఈ బిల్ పే చేశాను అనగానే నీకు పార్ట్ టైం జాబ్ చేసి హక్కు ఎవరిచ్చారని వాళ్ళ మమ్మీ గట్టిగా అరుస్తూ ఉంటుంది. దాంతో జోకిం కి కూడా కోపం వచ్చి నా లైఫ్ నేను స్వేచ్ఛగా బ్రతికే హక్కు నాకు లేదా, నువ్వు అందరిలాగానే బిహేవ్ చేస్తున్నావు, నేను అందంగా లేను అని ఎవ్వరూ నన్ను ఇష్టపడరు, నా జీవితం నేను బ్రతికే హక్కు కూడా లేదా అని గట్టిగా అరుచుకుంటూ తన రూమ్ లోకి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. డోర్ బయట నుంచి వాళ్ళ తమ్ముడు కూడా వాళ్ళ అక్క గురించి వెరీ అవుతూ ఉంటాడు. తర్వాతి రోజు లీసుహో స్కూల్ కి వస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో లీసుహో వాళ్ళ డాడీ దగ్గర వర్క్ చేసే మేనేజర్ లీసుహో కోసం ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. లీసుహో బయటికి రాగానే మేనేజర్ మీతో కొంచెం మాట్లాడాలి అని అంటూ ఉంటాడు. దాంతో లీసుహో తనని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దీంతో ఆ మేనేజర్ జరిగిన విషయంలో మీ డాడీకి ఎలాంటి సంబంధం లేదు, నేనే వెనకాల ఉండి ఆ తప్పంతా చేశాను, మీ డాడీకి ఎలాంటి సంబంధం లేదు, మీ డాడీని ద్వేషించకని చెప్తూ ఉంటాడు. మేనేజర్ మాటలు విన్న లీసుహో వాళ్ళ డాడీ గురించి కొంచెం వెరీ అవుతూ స్కూల్ కు వచ్చేస్తాడు. ఇక స్కూల్లో కూర్చొని లీసుహో ఆంగ్సీజున్ జోకిం గురించే బాధపడుతూ ఉంటారు. టీచర్ హాన్ స్కూల్లోకి వచ్చి అందరి అటెండెన్స్ తీసుకుంటూ ఉంటారు. అదే టైంలో సెకండ్ డే కూడా జోకిం స్కూల్ కు రాకపోవడంతో టీచర్ హాన్ ఈ రోజు కూడా జోకిం స్కూల్ కు రాలేదా, మీరెవరూ జోకిం గురించి చింతించట్లేదా, మీ అందరికీ తన గురించి గాసిప్ చెప్పుకొని నవ్వడం హ్యాపీగా ఉందా, ఎదుటి వారు మీ గాసిప్స్ కి ఎంత బాధపడుతుంటారో ఆలోచించారా, మీరు ఇలా చేయడం నాకు చాలా ఆందోళనగా ఉంది అని టీచర్ హాన్ అంటూ ఉంటాడు. ఇక అదే రోజు గోగున్ క్లాస్మేట్స్ కొంతమంది జోకిం గురించి చీప్ గా మాట్లాడడం వల్ల గోగున్ వాళ్ళను పట్టుకొని కొడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో జోకిం వాళ్ళ తమ్ముడు వచ్చి ఆ గొడవను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక అటుగా వచ్చిన ఆంగ్సీజున్ ఆ గొడవను చూసి వెంటనే కొట్టుకోవడం ఆపేసేయండి గట్టిగా అని అరుచుకుంటూ వాళ్ళ మధ్యలోకి వచ్చి చెప్తాడు. అంతేకాకుండా గోగున్ వాళ్ళ చెల్ల అని అప్పుడే వాళ్ళందరితో చెప్తూ ఉంటాడు. మా చెల్లెతో గొడవ పడ్డానికి మీకు ఎంత ధైర్యం ఉండాలి అనగానే అక్కడున్న అమ్మాయిలకు అప్పుడే తెలుస్తుంది గోగున్ ఆంగ్సీజున్ వాళ్ళ సిస్టర్ అని. ఇది విన్న ఆ అమ్మాయిలు చాలా ఫీల్ అవుతారు, మేము అనవసరంగా గోగున్ తో గొడవ పడ్డామే అని. లీసుహో స్కూల్ అయిపోయాక జోకిం కి ఇష్టమైన ఫుడ్ తీసుకొని వచ్చి జోకిం వాళ్ళ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో జోకిం వాళ్ళ తమ్ముడు వచ్చి తను కొంచెం అప్సెట్ లో ఉంది, ఈ ఫుడ్ నేను ఇస్తానని చెప్పి అక్కడ నుంచి ఆ ఫుడ్ తీసుకొని జోకిం దగ్గరికి వెళ్లి ఆ ఫుడ్ ఇచ్చి లీసుహో నీ గురించి చాలా వరీ అవుతున్నాడు, లీసుహోకి ఒకసారి కాల్ చేసి మాట్లాడని వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు. ఫుడ్ తీసుకున్న జోకిం లోపలికి వెళ్లి బాధపడుతూనే ఉంటుంది. ఇక అదే టైంలో తన సీక్రెట్స్ అన్ని తెలిసిన సూజిన్ ఏమైనా ఈ విషయం గురించి బయట పెట్టిందా అని తన దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. కట్ చేస్తే జోకిం వాళ్ళ మదర్ జోకిం వాళ్ళ స్కూల్ కు వచ్చి టీచర్ హాన్ ని కలుస్తుంది. తను చదువుకోకుండా పార్ట్ టైం జాబులు చేస్తుంది, ఇలా మేకప్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయింది, దీని గురించి నాకు చాలా బాధగా ఉంది అని చెప్తూ ఉంటుంది. దానికి టీచర్ హాన్ నేను మీ దగ్గర వేరే విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఈ వీడియో చూసిన తర్వాత మీరు అస్సలు బాధపడకండి అని జోకిం ని అందరూ ఏడిపించిన వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని చూసిన జోకిం వాళ్ళ మదర్ చాలా అంటే చాలా బాధపడతాడు. ఇది నిజమైన వీడియో కాదు కదా, ఇది ఎడిటింగ్ కదా అని టీచర్ హాన్ తో చెప్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో జోకిం సూజిన్ వాళ్ళ ఇంటి ముందు కూర్చొని సూజిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సూజిన్ స్కూల్ అయిపోయాక ఇంటికి రావడంతో జోకిం ని అక్కడ చూసి ఇంత చలిలో ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావని సూజిన్ జోకిం ని అడుగుతుంది. దాంతో జోకిం నా సీక్రెట్స్ అన్ని నీకే తెలుసు, నా ఫేస్ గురించి అలాగే
లీసుహోతో డేటింగ్ చేసే విషయం గురించి కూడా నీకు తెలుసు. ఆ వీడియో పోస్ట్ చేసింది నువ్వు కాదని అనుకుంటున్నాను, కానీ నా మైండ్ లో ఎవరు తట్టట్లేరు అని అంటూ ఉంటుంది. దాంతో సూజిన్ నేను కాదనుకున్నప్పుడు నా ఇంటి ముందు ఎందుకు వెయిట్ చేస్తున్నావని అనడంతో నువ్వు కాదని నీ నోటితో చెప్తే విందామని వచ్చానని జోకిం అంటుంది. దాంతో సూజిన్ నేను కాదని ఎలా అంటావనుకున్నావు, నువ్వు లీసుహో పక్కన ఉండడం నేను అస్సలు ఊహించుకోలేను. నువ్వు నీ పాత స్కూల్ నుంచి ఎవ్వరికీ కనపడకుండా ఈ స్కూల్ కి వచ్చావు కదా, నువ్వు కూడా ఈ స్కూల్ నుంచి ఎవ్వరికీ కనపడకోకుండా ఎక్కడికైనా పారిపో, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి సూజిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది విన్న జోకిం చాలా అంటే చాలా బాధపడుతుంది. అలానే ఇంటికి వచ్చేసిన జోకిం తన గదిలోకి డల్ గా వెళ్తూ ఉంటుంది. అదే టైంలో జోకిం వాళ్ళ మదర్ ఏమైనా తిని వెళ్ళు అని అంటూ ఉంటుంది. దాంతో జోకిం నాకిప్పుడు ఆకలిగా లేదు అనగానే జోకిం వాళ్ళ మదర్ వెళ్లి ఏడ్చుకుంటూ జోకిం ని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా జోకిం వాళ్ళ మదర్ స్కూల్లో జరిగిన విషయం గురించి నాకు తెలిసింది, నీ గురించి తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది, నిన్ను ఏడిపించిన వాళ్ళు ఎవరో చెప్పు, నేను కూడా వాళ్ళని వదిలిపెట్టను అని ఏడుస్తూ చెప్తుంది. ఇక వాళ్ళ మమ్మీ మాటలు విన్న జోకిం వాళ్ళ ఫ్యామిలీ అంతా కొంచెం ఎమోషనల్ అవుతుంది. తర్వాత జోకిం వెళ్లి కామిక్ బుక్ స్టోర్ లో లీసుహో కోసం జోకిం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో లీసుహో బుక్ స్టోర్ కి వచ్చి జోకిం ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేకాకుండా జోకిం దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ ఫీలింగ్ కొంచెం బెటర్ గా ఉందా, ఎందుకు నన్ను దూరంగా నెట్టేసి స్కూల్ నుంచి పారిపోయావు, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, ఇలాంటి టైంలో నీకు తోడుగా ఉంటానని తెలుసు కదా, ఎందుకు అలా చేశావని బాధపడుతూ ఉంటాడు. అంతేకాకుండా మెంటల్లీ నువ్వు నాకన్నా స్ట్రాంగ్ గా ఉంటావు, దేనికి కుంగిపోకోకుండా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని జోకిం కి లీసుహో చెప్తూ ఉంటాడు. ఇలా చెప్పి జోకిం ని వాళ్ళ ఇంటి దాకా వచ్చి జోకిం ని ఇంట్లోకి పంపించి వాళ్ళ డాడీని కలవడానికి వాళ్ళ డాడీ హౌస్ కి వెళ్తాడు. ఇక ఆ టైంలో వాళ్ళ డాడీ ఇంట్లో లేకపోవడంతో వాళ్ళ డాడీ ఎక్కడున్నాడా అని వాళ్ళ డాడీకి లీసుహో కాల్ చేస్తాడు. దాంతో లీసుహో వాళ్ళ డాడీ నేను ఫారెన్ వెళ్తున్నాను, అక్కడే ఉండాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను అని చెప్తూ ఉంటాడు. దాంతో లీసుహో నేను నిన్ను కలవడానికి ఇంటికి వచ్చాను అని లీసుహో వాళ్ళ డాడీతో అనగానే ఈ మాట విన్న లీసుహో వాళ్ళ డాడీ నా కోసం నన్ను కలవడానికి ఇంటికి వచ్చావా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ఇన్ని రోజులు మనం కలిసి లేము, ముందు రోజుల్లో మనం కలిసి ఉందామని వాళ్ళ డాడీ అనగానే దానికి లీసుహో ఓకే చెప్తాడు. దాంతో వాళ్ళ డాడీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాతి రోజు మార్నింగ్ స్కూల్లో స్నో పడుతూ ఉంటుంది. ఆ స్నోలో జోకిం చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్ గా నడుచుకుంటూ స్కూల్లోకి వెళ్తుంది. ఇది చూసిన స్కూల్లో వాళ్ళందరూ తను చాలా కాన్ఫిడెన్స్ గా వస్తుంది అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇలా ఎంతో కాన్ఫిడెన్స్ గా వచ్చిన జోకిం సుహా దగ్గరికి వెళ్లి కూర్చొని సుహాతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. దీంతో సుహా అక్కడి నుంచి లేచి బయటికి పరిగెడుతూ ఉంటుంది. ఇక జోకిం క్లాస్మేట్స్ అందరూ నువ్వు మళ్ళీ తిరిగి రావడం మాకు చాలా హ్యాపీగా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సుహా జోకిం ని చూసి బయటికి పరిగెత్తుతుండడంతో జోకిం కూడా సుహా వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో కొంతమంది అమ్మాయిలు జోకిం దగ్గరికి వచ్చి నువ్వు నీ మొహంతో లీసుహోని డేటింగ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడే లీసుహో అక్కడికి వచ్చి అవును మేమిద్దరం డేటింగ్ చేస్తున్నాము అని చెప్పి జోకిం దగ్గరికి వచ్చి హగ్ చేసుకుని జోకిం ని కిస్ కూడా చేస్తాడు. ఇది చూసిన అమ్మాయిలు స్కూల్లో వాళ్ళు చాలా అంటే చాలా షాక్ అవుతారు. అలానే వాళ్ళిద్దరిని చూస్తూ నించుండిపోతారు. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. ఈ వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.